రైట్. మనతో పాటు పెద్ది సుదర్శన్ రెడ్డి సహచరులు కూడా ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంది పరిస్థితి అనేది. అన్న నమస్తే. నమస్తే. నిన్న ఏందన్న పరిస్థితి, అసలు హాస్పిటల్ ఆయన ఆరోగ్య పరిస్థితి ఎట్లుంది అసలు? నిన్న గౌరవ మా తెలంగాణ సహచర ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి ఒక అనుకోని ఆరోగ్య పట్ల ఒక విపత్తు లేక ఏదైతే స్ట్రోక్ రావడంతో తన యొక్క భార్య ఉదయం 7 గంటలకు స్ట్రోక్ రావడంతో తనను చాకచక్యంగా రోహిణి హాస్పిటల్కు తీసుకుపోయి ఏదైతే ట్రీట్మెంట్ అందించే క్రమంలో అక్కడ మమతా రెడ్డి అనే డాక్టర్ గారు తమ సాయశక్తులను ఒడ్డించి తన ప్రాణం గాల్లోకి ఎగిరిపోయే సందర్భాన్ని ప్రాణాన్ని కాపాడిన మమతారెడ్డి గారికి మేమంతా యావత్ ఉమ్మడి వరంగల్ జిల్లా వాసులే కాక తెలంగాణ వాసులమంతా ఆమెకు హ్యాండ్సప్ ముందుగా చెప్పాలి. ఎందుకంటే మమతారెడ్డి గారు చేసిన సేవ అంతా ఇంత కాదు. గతంలో ధర్మారావు గారికి మాజీ ఎమ్మెల్యే గారు కూడా స్ట్రోక్ రావడంతో తనను కూడా 11 సార్లు సిపిఆర్ చేసి తనను కాపాడించి ఇవాళ ప్రజాక్షేత్రంలో ధర్మారావు గారు ప్రజా సమస్యల పట్ల ప్రజల పట్ల ఇవాళ పనిచేస్తున్నాడు. ఇదే సుదర్శన్ రెడ్డి గారికి 9 సార్లు సిపిఆర్ చేసి తన ప్రాణాన్ని దక్కించిన మమతారెడ్డి గారు, ఇదే సుదర్శన్ రెడ్డి గారు కూడా త్వరలో కోలుకొని ప్రజాక్షేత్రంలో వచ్చే విధంగా నిన్నటికి ఆటికి ఇవాళ గౌరవ మా కేసీఆర్ గారు హాస్పిటల్కి వచ్చి ఒక దాదాపు గంట పైచీలకు వచ్చి చూసిపోవడం జరిగింది. నిన్నటి సంచి గౌరవ కేటీ రామారావు గారు, హరీష్ రావు గారు ప్రతినిత్యం సుదర్శన్ రెడ్డి గారి ఆరోగ్యాన్ని కాపాడాలని తాతాలాడుతూ ఇవాళ సుదర్శన్ రెడ్డి గారి ప్రాణాలు దక్కడానికి కారణం ఇవాళ గౌరవ బీఆర్ఎస్ పార్టీ అధినేత ఎప్పటికప్పుడు ఈయన ఆరోగ్య పరిస్థితి పైన వకాప్ చేసుకుంటూ ఇవాళ స్వయంగా హాస్పిటల్కి వచ్చి చూడడం అనేది ఒక చరిత్ర. కేసీఆర్ గారు ఏదైతే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఒక సామాన్య కార్యకర్త నుంచి ఎదుగుతుంటూ సీమాంధ్ర వాసులు చేస్తున్న నీళ్లు నిధులు నియామకాల దోపిడీని అరికట్టాలి, తెలంగాణ స్వరాష్ట్రం మనది మనకు వస్తేనే మనం బాగుపడతామనే ఉద్దేశంతో తాను ఉద్యమం ఊపిరిగా పార్టీ ప్రాణంగా కేసీఆర్ దైవంగా భావించుకొని ఉద్యమించిన ఒక నాయకుడు. తాను ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా చేస్తున్నప్పుడు నేను ఎస్టీసీఎల్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసినాను. అదేవిధంగా ఏదైతే దాని తదుపరి ప్రభుత్వం రాగానే రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్గా గౌరవ కేసీఆర్ గారు వారికి పదవి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఏదైతే మొన్న జరిగిన ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది, అంతకుముందు జరిగిన ఎన్నికల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి గారు నర్సంపేట నియోజకవర్గ శాసనసభ్యులుగా ఎన్నికైనారు. వారి శ్రీమతి కూడా జడ్పీటీసీగా ఎన్నికైనారు. ఎందుకంటే ప్రజాదరణ కలిగిన వ్యక్తి సుదర్శన్ రెడ్డి కనుక ఇప్పుడు డాక్టర్లు ఆయన ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది అంటున్నారు, ఎంత లోపు కోలుకోవచ్చు అంటున్నారు, ఎంత టైం పడుతుంది అంట. ఇప్పుడు డాక్టర్ గారితో కేటీ రామారావు గారు, హరీష్ రావు గారు, మా కేసీఆర్ గారు కూడా వారితో చేసిన వాకాబ్ ఏంటంటే నిన్నటికి ఆటికి తన కళ్ళలో కొంచెం కదలిక, తన బాడీ కూడా కొంచెం కదులుతుంది, ఏళ్ళను కూడా కదిలిస్తున్నాడు, ఏం డేంజర్ జోన్లో లేడు, తను బతికి బట్టగడతాడు. ఎందుకంటే ఈ అవకాశం ప్రపంచంలో ఎక్కడ ఉన్నా పెద్ద మేధావులు డాక్టర్ ఎక్కడ ఉన్నా ఆ డాక్టర్ని పిలిపించమని గౌరవ మా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు డాక్టర్లను చేతిలో ఇచ్చి జోడించి సుదర్శన్ రెడ్డి గారిని బతికించాలని డాక్టర్లు కోరడం జరిగింది. ఎందుకంటే సుదర్శన్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో వరంగల్ ఉమ్మడి జిల్లాకు ప్రతి కార్యకర్తను తట్టి బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి చాలా చక్కగా పనిచేసిన వ్యక్తి కనుక, ఉద్యమకారుడు కనుక తన ప్రాణాన్ని ముప్పు జరగకుండా బీఆర్ఎస్ పార్టీ కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. తాను మళ్ళీ కోలుకొని ప్రజాక్షేత్రంలో పనిచేస్తారని గౌరవ డాక్టర్ గారు కేసీఆర్ గారికి చెప్పడం జరిగింది. వాళ్ళ కుటుంబం కూడా నిన్నటికి అటుకి కొంచెం మనోధైర్యం కూడా వచ్చింది. తను బతికి బట్టగడతాడు, బతికి ఈ ప్రజాక్షేత్రంలో వస్తాడు అనేది. ఈ దేవదేవుళ్ళ అంతా, ప్రపంచ దేవదేవుళ్ళంతా కలిసి వారికి మరో జన్మని ఇవ్వాలని మేము మా రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము గౌరవ దేవదేవతలకు కోరుకుంటున్నాం.